హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతితో ఒకసారిగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని ఎవరో లైంగికంగా వేధించి చంపారంటూ ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 9వ తరగతి చదువుతోంది సంజన అనేటువంటి విద్యార్థి. ఇక్కడ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన సంజన కనిపించినటువంటి ఆ ఫోటో మనం చూస్తున్నాము. సో సంజన మృతిపైన తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనని ఎవరో ఇద్దరు వ్యక్తులు తమ కూతురు లైంగికంగా వేధించి చంపారంటున్నారు తల్లిదండ్రులు. సో మరి ఏం జరిగింది, డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా గాంధీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. అంతకుముందు ఒకసారి నిన్న ఆ సంఘటన పైన తల్లిదండ్రులు తన ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానికులంతా కూడా ఆందోళన దిగారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్, 9వ తరగతి చదువుతున్నటువంటి సంజన అనేటువంటి ఈ విద్యార్థిని ఎలా మరణించింది, మరి మరణాంగల కారణాలు ఏంటి, అసలు తనని ఎవరు లైంగికంగా వేధించారు, మరి సంజన మృతి గల కారణాలు ఏంటి, ఆ కుటుంబీకులు ఆరోపిస్తున్న ప్రకారంగా వారు లైంగికంగా వేధించారని చెప్తున్నారు. మరి వారి డీటెయిల్స్ ఏంటి తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా ఇస్తారు గాంధీ హాస్పిటల్ నుంచి. పెట్రిషియా, ఏంటి ఏం జరిగింది అసలు? సంజన మరణాలపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎవరితో పరిచయం ఉందా, నిజంగా ఎవరైనా వేధించారా, లేదా లైంగికంగా దాడికి పాల్పడ్డారా? అప్డేట్స్ ఏంటి, ఆ కుటుంబీకులు ఏం ఆరోపిస్తున్నారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్కాన్ నగర్లో డాగ్ స్కూల్లో చదువుతున్న 9వ క్లాస్ చదువుతున్న విద్యార్థి సంజన 15 years అని తెలుస్తుంది. ఇంట్లో ఉరి వేసుకొని మరీ చనిపోయింది. ఇప్పటికే చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యం పాలైంది. కడుపు నొప్పితో ఉంది అంటూ స్కూల్కి వెళ్తూ వస్తుంది. ఎవరు లేని సమయంలో ఉరి వేసుకోవడం ఏంటి అనే క్వశ్చన్ మాత్రం రేజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే విద్యార్థి తల్లి నీల పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపిస్తున్నారు. ఇద్దరు లైంగిక వేధింపులకి పాల్పడ్డారా, లేకపోతే మానసికంగా తనని ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఎవరో ఒత్తిడి చేసుంటారు. ఇద్దరు చాలా తరచూ ఫోన్ కాల్స్లో మాట్లాడుతుండే ఎవరో వేధిస్తున్నట్టు మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా తను ఎప్పుడు అంత చాలా ధైర్యవంతురాలు మా కూతురు సంజన అంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఎవరు లేని సమయంలో తను ఉరి వేసుకొని మరీ చనిపోయింది బలవంతంగా. మరి ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలియాల్సిన విషయం అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాడీని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారని తెలుస్తుంది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులు మరో కోణంకి నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా లవ్ ట్రాక్ ఏదైనా ఉందా, లేకపోతే కావాలనే ఎవరైనా హింసించారా, హరాస్మెంట్ చేశారా, లేకపోతే బెదిరించారా అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో ఇద్దరు వేధింపులకి గురి చేశారు అని పోలీసులు కూడా వాళ్ళని క్రాస్ క్వశ్చనింగ్ చేసే సమయం కూడా ఉంది. అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న సమయంలో మాకు వాళ్ళ పేర్లు తెలియదు, కానీ తరచూ ఇద్దరు మాత్రం ఇబ్బందులు పెట్టారు, లైంగిక వేధింపులకి పాల్పడ్డుంటారు, అందుకే అమ్మాయి అలా చేసుకుంది అంటూ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. వేధిస్తూ ఉండేవారు, ఇబ్బంది పడుతూ ఉండేది తన కూతురు అని చెప్పి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అంటే వేధింపులకు పాల్పడుతున్న వారిని ఆ రోజు ఎందుకు శిక్షించలేదు, ఆ రోజు ఎందుకు పట్టుకోలేదు? సంజన ఏ రోజు కూడా తల్లిదండ్రులతో ఈ వేధింపులకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకోలేరా? ఆ వ్యక్తులు ఎవరు, ఇంతకీ క్లాస్మేట్సా, లేదంటే బయట నుంచి వచ్చే ఆకతాయిలా, లేకుంటే ఏరియాకి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తులా? కుటుంబ సభ్యులకి మాత్రం ఇప్పటి నుంచి ఏ విషయం తెలియదు. చనిపోయిన తర్వాత తనకి సంబంధించిన ఫ్రెండ్స్కి కాల్ చేసి అడగడము, ఆ తర్వాత తనకు సంబంధించిన ఫ్రెండ్స్ బంధుమిత్రులను ఒక్కసారి కాల్ చేసి అసలు ఏం జరిగి ఉంటుంది, ఇప్పటి వరకు మాతో నేను నిన్నటి వరకు బాగానే ఉంది, ఎవరు లేని సమయంలో అలా ఉరి వేసుకొని చనిపోవడం ఏంటి అంటూ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఇద్దరు కాల్ చేసి మాట్లాడడం కుటుంబ సభ్యులతోనే. అదేవిధంగా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు తనని ఎవరో వేధింపులకి గురి చేస్తున్నారు, ఎప్పుడు
భయపడుతూ ఉండేది అంటూ ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది. పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్న ఆ ఇద్దరు ఎవరు, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎవరు లేని సమయంలో ఎవరికి ఎందుకు చెప్పుకోలేకపోయింది, ఒక 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రధానంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, తల్లిదండ్రులకు ఎందుకు చెప్పుకోలేకపోయింది, ఎవరికైనా చెప్పి ఉంటేనా వాళ్ళు సాల్వ్ చేస్తారు. దానికి